ప్రభుయేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఈ వీడియోలో మీతో ప్రత్యేకంగా మాట్లాడాలనుకునేటువంటి శ్రేష్టమైన విషయాలు ఏంటంటే, అసలు ఇరాన్ మీద ఎందుకు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నారు, యుద్ధానికి కారణాలు ఏంటి, ప్రాముఖ్యంగా బైబిల్లో ఉన్నటువంటి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 38వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ లేఖనాలు, ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో నేను చాలా స్పష్టంగా మీతో మాట్లాడతాను. ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలకై ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంక వీడియోలోకి వెళ్తే, ఇజ్రాయెల్తో యుద్ధం చేసి ఏ దేశం కూడా గెలవలేదనే సత్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా జత కలిసింది. ఇరాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించేయండి. అసలు ఎందుకు యుద్ధానికి కారణాలు ఏంటి, దాని యొక్క పుట్టుపూర్వతాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనందరికీ తెలుసు, అమెరికాలో 2001వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున భయంకరమైన మారణ హోమం జరిగింది. అల్ ఖైదా సంస్థకు అధిపతి అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ తన యొక్క మాస్టర్ ప్లాన్తో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ మీద దాడులు చేశాడు. దాడి చేసినప్పుడు 3,000 మంది ఎట్ ఏ టైం చనిపోయారు, అక్కడే చనిపోయారు. ఆ తర్వాత అనేక మంది గాయపరచబడ్డారు. ప్రపంచం అంతా ఉలిక్కి పడింది. అప్పటి నుంచి కూడా టెర్రరిజం మీద అమెరికా ఉక్కుపాదం మోపింది. 2024 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు, అంటే లెబనాన్కి సంబంధించినటువంటి వారు 7,000 బ్యాలిస్టిక్ మిజైల్స్ చేత విరుచుకుపడ్డారు. ఉదయకాల సమయంలోనే వారి మీద దాడి చేసినప్పుడు అనేక వందల మంది ఇశ్రాయేలు సామాన్య పౌరులు చనిపోయారు. అప్పటి నుంచి కూడా యుద్ధం ప్రారంభించబడతా ఉంది. దీని వెనకాల ఎవరున్నారు అంటే, హమాస్కి ఫండింగ్ ఇస్తుంది ఎవరు, హమాస్కి అన్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇచ్చింది ఎవరంటే ఇరాన్ అనేటువంటి విషయం అందరికీ అర్థమైంది. అందుని బట్టి ఇరాన్ యొక్క ప్రభుత్వాన్ని, ఇరాన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేయాలి, తద్వారా ఈ యొక్క భయంకరమైన టెర్రరిజం అనేది ఆగుతుందనేటువంటి అభిప్రాయం వారిద్దరు దేశాల్లో కలిగింది. అందుని బట్టే ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఇరాన్లో ఉన్నటువంటి ఆ సుప్రీం పవర్ లీడర్ అయినటువంటి అల్ ఖమేనీని గద్దె దింపాలనే ఉద్దేశంతో అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ దేశం ముందుకు రావడం జరిగింది. 2026 ఫిబ్రవరి 28వ తారీఖున ఇరాన్లో ఉన్నటువంటి 5 ప్రాంతాల మీద మిసైల్స్తో దాడులు చేశారు ఇజ్రాయెల్, అమెరికా. ఇజ్రాయెల్ ఒక క్యాల్కులేటర్గా యుద్ధం చేస్తుంది. దాని వెనకాల మొసాద్ అనేటువంటి గూఢచర్య సంస్థ ఉందని తెలుసు. ముందుగానే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అదేం చేస్తారు, గూఢచర్యం చేసి ముందుగానే రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటుంది. మనకు తెలుసు ఇజ్రాయెల్ దేశం ఏం చేశారంటే ఇరాన్లో సైబర్ అటాక్ చేశారండి. ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ముందుగానే పసిగట్టి ఆ సైన్యానికి ఎప్పుడైతే మొసాద్ చెప్పిందో వారు అటాక్స్ ప్రారంభించారో, శత్రువుని ఎక్కడ కొడితే ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి కరెక్ట్గా పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇజ్రాయెల్కి ఉన్నాయని మనం మర్చిపోకూడదు. ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం ఆ సుప్రీం లీడర్ ఎక్కడైతే ఉంటాడో, అంటే టెహరాన్లో ఉంటాడో, ఆ టెహరాన్లో ఒక పెద్ద ప్యాలెస్లో ఆ వ్యక్తి నివసిస్తుంటాడు కుటుంబంతో. అక్కడ దాడులు చేశారండి. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటుంది. ఇజ్రాయెల్ చాలా ప్లాన్డ్గా, యాక్యురేట్గా మొత్తం ప్రాంతానంతా ధ్వంసం చేస్తుంది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఎలిమినేట్ అయినట్లుగా ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ యొక్క బాడీ బిల్డింగ్ మధ్యలో చిక్కుకుని ఉన్నట్లుగా ఆ ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చినని ట్రంప్ తన యొక్క సోషల్ మీడియాలో వెల్లడి చేశాడు. వాస్తవానికి ఖమేనీని అంతం చేయటం అంత చిన్న విషయం కాదు. 47 సంవత్సరాల క్రితం ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. ఇస్లామిక్ లీడర్ అండర్లో ఇరాన్ ప్రజలకి ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఇరాన్ ప్రజలు నరకాన్ని అనుభవించారు. నెల రోజుల క్రితం అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రొటెస్టులు ప్రారంభించారు. ఖమేనీ రెజిమ్ దింపబడాలి. ఒక విషయం నేను చెప్పనివ్వండి, మహిళలకు బయటకు రావడానికి ఇరాన్లో అవకాశం లేదండి. ఒకవేళ హిజాబ్ వేసుకోకుండా బయటకు వస్తే, హిజాబ్ సరిగ్గా వేసుకోకపోయినా సరే అక్కడున్న పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటమో, జైలుకి తీసుకెళ్ళి వారిని భయంకరంగా బాధిస్తారు. రీసెంట్గా జరిగింది ఏంటో తెలుసా, ఒక అమ్మాయి సరిగ్గా హిజాబ్ వేసుకోలేదని చెప్పి జైల్లోకి తీసుకెళ్ళి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చిత్తకొట్టి చంపేశారండి. ఎప్పుడైతే ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందో రోడ్ల మీదకి వచ్చారు, ప్రొటెస్ట్ చేయడం ప్రారంభించారు, మాకు ఫ్రీడమ్ కావాలని అడుగుతూ వచ్చారు. జనవరి నుంచి ప్రొటెస్టులు ఎక్కువైనాయి, ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు. అప్పుడు అలీ ఖమేనీ ఏం చేశాడు తెలుసా, ఎవరైతే తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే ప్రొటెస్టులు చేస్తూ బయటకు వస్తున్నారో వారిని 3,000 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడండి. వాస్తవానికి అందరూ కూడా ఇస్లాం ప్రజలే. గాజాలో ఉన్నటువంటి ఇస్లాం ప్రజల్ని ఇజ్రాయెల్ చంపిందని చెప్పి ఇజ్రాయెల్ మీద చాలా దుమ్మెత్తిపోశారు. ఇరాన్లో ఉన్నటువంటి చంపబడినటువంటి అందరూ కూడా ఇస్లాం ప్రజలే. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆంక్షలు కానీ, ఏ విధమైనటువంటి ప్రాబ్లం వారికి లేదు. ఎందుకంటే వారైతే చంపేచ్చు, కానీ నాన్ ముస్లిమ్స్ చేస్తే కనుక అది ఘోర పాపంగా ప్రపంచానికి తిరిగిస్తుంటారు. ఆలోచన చేయండి, ఈ యొక్క అలీ ఖమేనీ భయంకర నిరంకుశత్వ పాలన ఇరాన్లో అందిస్తున్నాడు. సుమారుగా 30 సంవత్సరాల పైబడి నుంచి కూడా ఇరాన్ని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన కారణాలు మీకు చెప్తాను. ఇజ్రాయెల్ దేశం, ఆ తర్వాత అమెరికా దేశం ఇరాన్ మీద ఎందుకు దాడులు చేస్తున్నాయంటే, ఇరాన్ వాస్తవానికి మిడిల్ ఈస్ట్ రీజన్లో గొప్ప లీడర్ కావాలి, నేను
నేనే మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ రీజన్ అంతా కూడా నేనే పరిపాలన చేయాలని అలీ ఖమేనీ ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంని ఎస్టాబ్లిష్ చేయాలి, షరియా చట్టాన్ని తీసుకురావాలని, రాడికల్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనేటువంటి ఆలోచన అలీ ఖమేనీదట. అందుని బట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో, ఆ రాడికల్ టెర్రరిజం అంతమొందించాలనే ఉద్దేశంతో ఇరాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇంకో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఇరాన్ వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇవ్వడం ప్రారంభించింది. మనకు తెలుసు, ఒమాన్లో ఉన్నటువంటి హైతీలకి ఫండింగ్ ఇస్తుంది ఇరాన్ గవర్నమెంటే. ఆ తర్వాత లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా అనేటువంటి సంస్థకు ఫండింగ్ ఇస్తుంది, ఆయుధాలను సరఫరా చేస్తుంది ఇరాన్ గవర్నమెంటే. హమాస్ తీవ్రవాదాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీయే. అందుని బట్టి ఈ వ్యక్తిని ఎలాగైనా సరే అంతమొందించాలనేటువంటిది ఇజ్రాయెల్, ఆ తర్వాత అమెరికా ఆలోచన. ఇరాన్కి అమెరికా అంటే అస్సలు పడదు. అమెరికాని ఏనాటికైనా నాశనం చేయాలనేటువంటిది ఇరాన్ యొక్క లైఫ్ టైం గోల్ అయి ఉంది. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. న్యూక్లియర్ వెపన్స్తో కావాల్సిన రా మెటీరియల్ అయినటువంటి యురేనియంని అనేక దేశాల నుంచి ప్రొక్యూర్ చేయడం మొదలుపెట్టారు. అణ్వాయుధాలు ఎందుకు పరీక్షలు చేస్తున్నారంటే, నేరుగా ఇజ్రాయెల్ దేశం మీదకి తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ని భస్మీపట్లం చేయాలనేటువంటిది ఆలోచన ఇరాన్ది. అందుని బట్టి ఇజ్రాయెల్ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. వారి దగ్గరే కనుక ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఖచ్చితంగా మా దేశం మీదకి వేస్తారు. అసలే ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నదండి. 1 కోటి మంది మాత్రం జనాభా ఉంటారు. ఒక్క బాంబు వేశారంటే చాలు దేశం అంతా కూడా భస్మం అయిపోద్ది, దేశం అంతా బూడిదైపోద్ది. ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఇరాన్ ఎక్కడ తయారు చేస్తుంది, అసలు యురేనియంని ఎక్కడి నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ముందుగానే తెలుసుకుంటూ ఆ దేశం మనుగడను కాపాడుకోవడం కొరకు ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేయించారు. ఎన్నోసార్లు అమెరికా చేత మాట్లాడించారు, అణ్వాయుధ ప్రయోగాలు చేయొద్దు, యాటమ్ బాంబ్స్ని తయారు చేసుకోవద్దు, బ్యాలిస్టిక్ మిజైల్స్ని మీరు తయారు చేసుకోవద్దు అనేటువంటి సంకేతాలు పంపిస్తున్నా సరే ఖమేనీ వినలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి మాటల ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ దేశం దాడులు చేయటం మొదలుపెట్టినాయి. వారికి ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసినా సరే అండర్ గ్రౌండ్లో యురేనియంతో వారు యాటమ్ బాంబ్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు. మీకు తెలుసా, 70% యాటమ్ బాంబ్స్ అన్ని కూడా తయారు చేసి పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకుని న్యూక్లియర్ సైట్ మీద దాడి చేశారు. అయినా ఆగలేదు, అందును బట్టే దాడులు చేయటం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో పరిస్థితి వారి చేతులు దాటకముందే ఇరాన్లో ఉన్నటువంటి రాడికల్ లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ గవర్నమెంట్ తొలగించాలని వారు ఈ యొక్క దాడులు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్లో ఉన్నటువంటి చాలామంది ముస్లిమ్సే అలీ ఖమేనీని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఎందుకంటే నిరంకుశత్వ పాలన, భయంకరమైన పాలన, లేడీస్కి భద్రత లేనటువంటి ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం దించివేయాలని చాలామంది రోడ్లు ఎక్కడం ప్రారంభించారు. అలా రోడ్లు ఎక్కినటువంటి వారిని 3,000 మందిని నిర్దాక్షిణ్యంగా చంపించాడు అలీ ఖమేనీ. ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ప్రజలందరూ కూడా ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఎక్కడ ఓడిపోలేదని విషయం అందరికీ తెలుసు. ఇరాన్ కూడా దాడి చేయడం మొదలుపెట్టింది. ఎలాగో అమెరికా, ఇజ్రాయెల్ మా దేశాన్ని ఎలాగో నాశనం చేస్తారు, మేము కూడా ప్రక్కనున్న ఇస్లాం దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వారు సౌదీ అరేబియా మీద, బహ్రెయిన్ మీద, ఖతార్ మీద, యుఏఈ మీద, కువైట్ మీద నిజంగా వందల సంఖ్యలో మిసైల్స్తో వారిని దాడి చేయడం జరిగింది. దుబాయ్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇట్స్ సేఫెస్ట్ ప్లేస్ అని అందరూ చెప్తుంటారు. దుబాయ్ అనేటువంటిది ప్రపంచంలో చాలా సేఫెస్ట్ ప్లేస్ అంటారు. కానీ ఆ దుబాయ్ మీద కూడా దాడులు చేయడం మొదలుపెట్టారు. ఒక హోటల్ మీద దాడి చేస్తున్నప్పుడు హోటల్లో అనేక మంది గాయపరచబడ్డారు. హోటల్ అంతా కూడా ఫైర్ అయిపోయిందండి. అంత మాత్రమే కాదు, బుర్జ్ ఖలీఫా అనేటువంటి అతిపెద్ద టవర్ అయినటువంటి దాని దగ్గర కూడా దాడులు చేశారు. ఎవరైనా ఆలోచన చేస్తే ఇరాన్ ప్రజలండి. ఇరాన్ వాస్తవానికి ముస్లిం దేశంగా ఉంది, దుబాయ్ కూడా ముస్లిం దేశంగా ఉంది. కూడా ఒక అలజడి సృష్టించాలని ఎవరైతే అమెరికాని సపోర్ట్ చేస్తున్న దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ ఇస్లాం దేశాల్లో కూడా వారు దాడులు చేయడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో అటువంటి కార్యాలు వారు చేస్తున్నారు. ఇరాన్ అనేక ముస్లిం దేశాల మీద దాడులు చేస్తున్నప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా వార్నింగ్ ఇచ్చినాయి. మా దేశాల మీదకి ఎందుకు వస్తున్నారు, మా దేశాల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అని అఫీషియల్ రిపోర్ట్స్ యుఏ ఇచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా వారి మీద పడుతున్నటువంటి ఆ మిజైల్స్ సుమారుగా 133 మిజైల్స్ని, 200 డ్రోన్స్ని వారు కాల్ చేశారని యుఏ గవర్నమెంట్ ప్రపంచానికి నివేదికను కూడా ఇచ్చింది. ఎట్టకేలకు అమెరికా, ఇజ్రాయెల్ తమ యొక్క టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇరాన్లో ఉన్నటువంటి రెజ్యూమ్ను మార్చాలనుకున్నారు. అట్ ది సేమ్ టైం ఖమేనీని ఎలిమినేట్ చేయాలనుకున్నారు. ఖమేనీతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని, ఖమేనీతో పాటు ఉన్న మిగతా లీడర్స్ని, అనేక మంది మొల్లాలను కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ గవర్నమెంట్ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇరాన్ నుండి ఇస్లామిక్ రాడికల్ లీడర్ అయినటువంటి అలీ ఖమేనీని ఎలిమినేట్ చేశారు. ఇంకొక 10 రోజుల్లో మిగతా వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ చేస్తామని అమెరికన్ గవర్నమెంట్, అదే రీతిగా ఇజ్రాయెల్ కూడా చెబుతూ ఉంది. ఇజ్రాయెల్ దేశం ఈ ఆపరేషన్కి ఆపరేషన్ రోరింగ్ లయన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సింహ గర్జన.
వాస్తవానికి ఇశ్రాయేల్ దేశం చాలా చిన్నది, జనాభాలో చిన్నది, నైసర్గిక స్వరూపంలో కూడా చిన్నది. కానీ ఇజ్రాయెల్ దేశం వెనకాలన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? వారి యొక్క దేవుని బట్టి వస్తున్న శక్తి. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 1948 మే 14. స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజులకే చుట్టూ ఉన్నటువంటి 6 అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దండెత్తి వచ్చినాయి. అవేంటంటే ఈజిప్ట్ దేశం, సిరియా దేశం, జోర్డాన్, ఇరాన్, టర్కీ. ఈ దేశాలు వచ్చినప్పుడు అద్భుత రీతిగా తెప్పికొట్టగలిగిందండి. ఇజ్రాయెల్ పక్షాన ఉన్నటువంటి దేవుడు చాలా శక్తిమైనటువంటి వాడు. ఇజ్రాయెల్ని కాపాడువాడు కొడుకును నిద్రపోవడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఐరన్ డోమ్ కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, యారో సిస్టమ్స్ కావచ్చు, ఇవి అద్భుత రీతిగా పనిచేస్తూ ఉన్నాయి. ఇరాన్ వేసినటువంటి ప్రతి మిజైల్ని తిప్పికొట్టగలిగారు ఇజ్రాయెల్ దేశం. వారికి ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ప్రతి వ్యక్తి కూడా యుద్ధానికి సిద్ధపడే ఉంటాడు. ప్రతి ఒక్కడు ఆర్మీలో పనిచేసిన వాడిగా ఉంటాడు. స్త్రీ పురుషులిద్దరూ కూడా యుద్ధం చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి వారు ఇజ్రాయెల్ దేశంలో. కాబట్టి ఎంత శక్తివంతమైన దేశం మీరు ఆలోచన చేయండి. ఎట్టకేలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ మరణించాడు. తనతో పాటు లీడర్స్ అందరూ కూడా మరణిస్తున్నారు. 10 రోజుల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఏదైనా బ్యాకప్ ఉందా? బైబిల్ గ్రంథంలో ఏదైనా ప్రవచనం రాయబడిందంటే రాయబడింది. దానికి సంబంధించినటువంటి ప్రవచనము బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది ఏంటని ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, 37వ అధ్యాయము, 38వ అధ్యాయంలో ఈ యుద్ధానికి సంబంధించినటువంటి బ్యాకప్ ఉంది. ఎలా అంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక ప్రవచనము యెహెజ్కేలు ద్వారా దేవుడు అనుగ్రహించారు. ఎండిన ఎముకల్లో జీవం రావటం, ఎండిన ఎముకలకి నరాలు రావటం, చర్మం రావటం, ఆ గొప్ప సైన్యంగా మార్చబడేటువంటి ఆ ఎముకల లోయ గురించినటువంటి ఆ ప్రవచనం. ఇశ్రాయేలీలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ టైంలో బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ ఇశ్రాయేల్ అందరినీ కూడా బబులోకి చెరకు తీసుకెళ్ళాడు. 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్నప్పుడు, ఇంక మాట పారసీక రాజు అయినటువంటి కోరెష్, ఇంగ్లీష్లో సైరస్ అంటారు, ఆ సైరస్ ద్వారా విడుదల వచ్చిందండి ఇశ్రాయేల్కి. ఇశ్రాయేల్ మరలా విడుదల పొంది యెరూషలేముకి వారు తిరిగి వచ్చారు. స్వతంత్రంగా వారు పరిపాలన చేసుకున్నారు. ఆ యొక్క టెంపుల్ మౌంట్ను కూడా కట్టడానికి జైరస్ ఎంతగానో తోడ్పడ్డాడు. ఆ జైరస్ ఎవరో కాదు, పర్షియా దేశానికి సంబంధించినటువంటి వాడు. పర్షియా అంటే ఇరానేనండి. ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ఆ జైరస్ ఇశ్రాయేల్కి ఎంతగానో మేలు చేశాడు. అందుని బట్టి ఈ రోజున ఇశ్రాయేల్ అందరూ ముందుకు వచ్చి అంటున్నారు, ఆ సైరస్ యొక్క రుణాన్ని మేము తీర్చుకుంటున్నాం. మా గురించి ఆలోచన చేశాడు, మా ప్రజల గురించి ఆలోచన చేశాడు, చెరలోంచి విడుదల చేశాడు. కాబట్టి ఆ యొక్క సైరస్కి మేము రుణపడి ఉన్నాం. అందుని బట్టే ప్రజలను కూడా ఈ భయంకరమైనటువంటి రాడికల్ టెర్రరిజం నుంచి విడుదల చేయడానికి మేము పూనుకుంటున్నామని ఇశ్రాయేల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని ఆలోచన చేస్తే మే 14, 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రపంచంలో గొప్ప సైన్యంగా అది అవతరించింది. అనేక దేశాలకు టెక్నాలజీని ఇవ్వటం మాత్రమే కాకుండా యుద్ధ సామాగ్రిని ఇచ్చేటువంటి గొప్ప దేశంగా, అనేక మంది నోబెల్ లారియట్స్ ఉన్నటువంటి దేశంగా, జ్ఞానాన్ని ప్రపంచానికి పంచేటువంటి దేశంగా, అగ్రికల్చర్ కన్సల్టెంట్స్గా ఇజ్రాయెల్ దేశం ఉంది. గొప్ప సైన్యంగా అది మార్చబడింది. ఈ ప్రవచనం నెరవేర్చబడింది. ఇంకా 38వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ఇశ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఒక కూటమి బయలుదేరుతుంది. అదేంటంటే ఆ కూటమే గోగు మాగోగు అనేటువంటి యుద్ధం ప్రారంభం అవటానికి అది ఆధారంగా ఉంటుంది. గోగు మాగోగు యుద్ధం ప్రారంభించబడింది అనటంలో ఏమీ సందేహం లేదు. దానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో అంత్య దినాల్లో ఒక మహాకూటమి ఇశ్రాయెల్ దేశంపై దండెత్తి వస్తుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇశ్రాయెల్ దేశంపై మొదటగా వచ్చేటువంటి వారు పారసీకులు, అంటే ఇరాన్ అనేటువంటి దేశం. 1935వ సంవత్సరం వరకు ఇరాన్ యొక్క అఫీషియల్ నేమ్ ఏంటో చెప్పమంటారా? పర్షియా. 12 నిమిషాల్లో వేసే బ్యాలిస్టిక్ మిజైల్స్ గురించి, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ దేశానికి బ్యాలిస్టిక్ మిజైల్స్ వేశారు కదా, దాని గురించి ముందుగానే బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు ముందుగానే ఆ విషయాన్ని చెప్పాడు. 38వ అధ్యాయం 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే, మాగోగు దేశపు వాడు గోగునకు, రోషు, మేషకు, తుబాలు అనేటువంటి దేశాల గురించి అక్కడ రాయబడింది. ఆలోచన చేయండి. ఈ విషయాల గురించి ఫ్లావియస్ జోసెఫ్ చరిత్రకారుడు నిజంగా ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి ఉత్తర దేశం వైపుకు వెళితే అక్కడ ఉన్నటువంటిది ఈ యొక్క పర్షియా దేశం, అంటే ఇరాన్ దేశం. అంటే ఇరాన్ మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి వస్తుందని, అంటే యుద్ధం చేస్తుందని ఎప్పుడు రాయబడిందో తెలుసా? క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితమే యెహెజ్కేలు ద్వారా దేవుడు ముందుగానే రాయించారు. ఇక్కడ మేషక్ అండ్ తుబాలు అనేటువంటి ప్రాంతాలు వేటికి సంబంధించినవి అంటే టర్కీ దేశానికి సంబంధించినటువంటివి. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఇజ్రాయెల్ మీద మండిపడుతున్న మరొక దేశం
టర్కీ. ఇరాన్కి కంప్లీట్ సపోర్ట్ టర్కీ కూడా ఇస్తూ ఉంది. టర్కీ అంటుంది ఇస్రాయెల్ నాశనాన్ని మేము చూస్తాం, ఇస్రాయెల్ నాశనం చేస్తామని. బైబిల్ లేఖనాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయి చూసారా? యెహెజ్కేలు గ్రంథం 36, 37, 38 అధ్యాయాలు ఉన్నటువంటి ఆ విషయాలు. యెహెజ్కేలు ముందుగానే చెప్పాడు, మొట్టమొదటి దండెత్తేటువంటిది ఇరాన్, పర్షియా అని, ఆ తర్వాత టర్కీ అని. ఈ యొక్క యుద్ధము గోగు మాగోగ్ యుద్ధము ప్రారంభించబడడానికి సన్నాహాలని ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇంకో ప్రాముఖ్య విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి దాడుల్ని చాలా అగ్రరాజ్యాలు వ్యతిరేకిస్తున్నాయి. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే రష్యా ఏముంటుందంటే, ఇంటర్నేషనల్ చట్ట ఉల్లంఘన చేశారు వీళ్ళు, ఒక దేశం మీదకి ఇలా దాడులు చేయటము ఏ మాత్రం కోసం సబబు కాదని రష్యా అంటా ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో మాగోగు అంటాడు. మాగోగు అంటే రష్యా. ఎంతో కాలంగా ప్లాన్ చేసి అక్రమ దాడి చేశారు, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారంటే ఒక కుంటి సాకు చూపించి అమెరికా వాస్తవానికి ఇరాన్లో ఉండే ప్రభుత్వాన్ని కూలదీయాలనే ఈ యొక్క సాకును పెట్టుకుని వచ్చారని రష్యా కొన్ని ఎలిగేషన్స్ అది ఆరోపిస్తూ ఉంది. వాస్తవానికి ఆ ఎలిగేషన్స్ ఏదైనా ఆధారం లేవు, కానీ ప్రపంచానికి ఏం చెప్తుందంటే ఒక కుంటి సాకు పెట్టుకున్నారు. ఇరాన్ అనే దేశం అణ్వాయుధాలను తయారు చేస్తుందని, బ్యాలిస్టిక్ మిజైల్స్ని తయారు చేస్తుందని కుంటి సాకు పెట్టుకుని వారు ప్రభుత్వాన్ని కూలదీయాలని ఎంతో కాలంగా మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు అమెరికా, అతడు ఇజ్రాయెల్ అని చెప్పి అది ఆరోపిస్తూ ఉంది. అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా రష్యా ముందుకు వస్తుంది. రష్యా ఏమంటుందో తెలుసా? మేము కూడా బలహీన దేశాల మీదకి ఎలాగే పోరాటం చేస్తాము, అది కూడా ఇజ్రాయెల్ని ఆ తర్వాత అమెరికాని ఆడిపోసుకుంటా ఉంది. మాటలో చెప్పాలంటే మేము కూడా ఇలా దాడులు చేస్తామని చెప్పి రష్యా కూడా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తుంది. రెండో అగ్రరాజ్యం చైనా కూడా కన్నెర చేస్తుంది. ఈ టైంలో ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయకపోతే, వారి దగ్గర ఉన్న ఆయుధాలను లాక్కోకపోతే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అందుని బట్టి ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయాలి, అమెరికాని కంట్రోల్ చేయాలని చైనా కూడా ముందుకొచ్చి ఇజ్రాయెల్ మీద వ్యతిరేకతను అది చూపిస్తూ ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ దేశాన్ని అడ్డుకోకపోతే ఇది గ్లోబల్ లెవెల్ డిజాస్టర్గా ఉంటుంది, అంటే గ్లోబల్ లెవెల్ విపత్తుగా మారిపోతుంది. ఈ ఇజ్రాయెల్ మీద మా వ్యతిరేకతను మేము ప్రకటిస్తున్నామని చైనా కూడా చెప్తా ఉంది. ఆ తర్వాత నార్వే అనే దేశం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు, ఇజ్రాయెల్ తగ్గాలి అనేటువంటి విషయాన్ని చెబుతుంది. వాస్తవానికి యుద్ధం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా నష్టం రాబోతుందని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం కూడా న్యూట్రల్గా మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అనేటువంటిది ఆయిల్కి, సూపర్ పవర్కి ఈగోస్ కలిసినటువంటి ప్రాంతాలండి. అక్కడ ఆయిల్ ఉత్పత్తి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు వెళ్తుంది కాబట్టి ఆయిల్ రేట్లలో మార్పులు వస్తాయనే ఉద్దేశంతో చాలా దేశాలు న్యూట్రల్గా ఉంటున్నాయి. అనేక దేశాలు ఇజ్రాయెల్ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే చైనా, రష్యా ఈ దేశాలు ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ పెట్టి ఎలాగైనా సరే ఇజ్రాయెల్ని అణిచివేయాలనే ఉద్దేశంతో వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో ఇరాన్ అనే దేశము చమురు ఉత్పత్తుల్లో చమురు అనేక ప్రాంతాలకు పంపించే విషయంలో ఎంత ప్రముఖమైన పాత్ర వహిస్తుందో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మొదటిగా ఆలోచన చేస్తున్నప్పుడు 30% చమురు ఉత్పత్తులన్నీ కూడా ప్రపంచానికి అరబ్ దేశాల నుంచి వస్తుంది. ఇరాన్ చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం ఉంది, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఇది ఒక సముద్రపు సన్నన మార్గం అండి. ఈ మార్గం గుండా అనేక ఓడలు చమురును తీసుకెళ్తూ ఉంటాయి ఈ మిడిల్ ఈస్ట్ నుంచి. ఒకవేళ కనుక ఈ మార్గాన్ని కనుక క్లోజ్ చేస్తే చాలా వరకు చమురు ఉత్పత్తులు ఆగిపోతాయి, చమురు రేట్లు పెరిగిపోతాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. అంత మాత్రమే కాదు, ఆ ఓడల్ని ఏమైనా మైన్స్ పెట్టి వాటిని బ్లాస్ట్ చేసినా సరే ప్రపంచవ్యాప్తంగా చాలా నష్టాలు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో చమురు రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో, ఆయిల్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. అందుని బట్టి అనేక దేశాలకు నష్టం. కాబట్టి ఇప్పుడు అనేక దేశాలు వచ్చేమంటున్నాయి తెలుసా? న్యూట్రల్గా మాట్లాడుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా అలా చేయడం తప్పని అనేక దేశాలు మాట్లాడుతున్నాయి. ఆ దేశాల్లో ప్రాముఖ్యంగా నేను చెప్పాను, చైనా, రష్యా, నార్వే, టర్కీ, ఆ తర్వాత ఇంకా మిడిల్ ఈస్ట్లో ఉంటున్న అనేక దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు ఇవే. ఇజ్రాయెల్ మీదకి ఒక మహాకూటమి దండత వస్తుంది, అంత్యదినాల్లో వస్తుంది అనేటువంటి ఆ ప్రవచనం నెరవేర్చబడతా ఉంది. ఇదేదో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం అనుకోవచ్చు, ఇది దైవిక ప్రణాళిక. దేవుడు తన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ టైంలో మనం ఏం చేయాలి? ఈ టైంలో క్రైస్తవులుగా మనం ఏం చేయాలనంటే, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి అమాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి, వారు రక్షించబడిన ప్రార్థన చేయాలి. ఇజ్రాయెల్ దేశం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడుగా చెప్పాలంటే, ప్రపంచంలో మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఆ తర్వాత కువైట్ కావచ్చు, అబుదాబి, ఇవన్నీ కూడా అనేక దేశాలకు వెళ్ళడానికి కనెక్టింగ్ ఫ్లైట్స్ అక్కడి నుంచి తీసుకుంటారు. అందుని బట్టి ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్స్ బ్లాక్ అయిపోతే, ఆ ఎయిర్పోర్ట్స్ కనుక స్తంభించిపోతే ప్రపంచంలో రవాణాలు ఆగిపోతాయండి. ప్రపంచంతో స్తంభించిపోద్ది.
అందుని బట్టి అనేక మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మన యొక్క భారతీయులు ఆ దేశాల్లో ఉండిపోయినటువంటి వారు క్షేమంగా వారి దేశానికి రావాలని, ఏ విధంగా ప్రాణ నష్టం జరగకూడదని అందరూ ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 24 చెప్పినటువంటి అంత్యకాల సూచనలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి వింటారని ప్రభు చెప్పినటువంటి లేఖన భాగాలు నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. హృదయాన్ని కలవరపడనివద్దు. దేవుడు ప్రపంచ శాంతిని అనుగ్రహిస్తాడు. దేవుని లేఖనాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయో మీరు చూస్తున్నారు. కాబట్టి ప్రభు అతి సమీపంగా రానే ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్. అందుని బట్టి సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ప్రపంచ శాంతిని అనుగ్రహించును గాక. దేవుడు భారతదేశం ఆశీర్వదించును గాక. ఆమేన్.